శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. దేనినైతే వింటే దుఃఖాలు తొలగిపోతాయో, దేనినైతే చదివితే నిరంతరము శాశ్వత ఆనందం దొరుకుతుందో, దేనినైతే నిరంతరము స్మరణ చేసుకుంటే అజ్ఞానము తొలగి ధర్మంతో జీవిస్తామో, దేనినైతే ఆచరిస్తే ఉత్తములుగా ఉండి మరణానంతరము పరమపదము వైకుంఠ పదము కలుగుతుందో, శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో స్వయంగా అర్జునుడికి బోధించి ధర్మస్థాపన చేసి ఈ కలియుగంలో ప్రతి ఒక్క వ్యక్తి తరించడానికి పరమ పవిత్రమైన భగవద్గీత రూపంలో స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడు యావత్ మానవాళికి జ్ఞానాన్ని అందించి తరింపజేస్తున్నారు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన భగవద్గీత శ్లోకాలను మరియు వాటి భావాలను సులువైన పద్ధతిలో నేర్పించాలన్నదే మా ఈ ప్రయత్నము. గత వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఇది వరకు శ్లోకాలను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మిస్ అయిన శ్లోకాలను చూడవచ్చు. మొదటి అధ్యాయము అర్జున విషాదయాగంలో 31వ శ్లోకం నుంచి 35 శ్లోకం వరకు 5 శ్లోకాలను ఈరోజు ఒక్కొక్క శ్లోకాన్ని 2 మార్లు పలుకుతూ వాటి యొక్క భావాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాము. 31వ శ్లోకము. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. భావము. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడము ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను. 32వ శ్లోకము. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. 33వ శ్లోకము. త ఇమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్ర తదైవ చ పితామహః. త ఇమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్ర తదైవ చ పితామహః. 34వ శ్లోకము. మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా యాతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన. మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా యాతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన. 35వ శ్లోకము. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యా జనార్దన. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యా జనార్దన. భావము. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు ఓ గోవింద మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జనపోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము అని భావము. ఈ వీడియోలో 3 శ్లోకాలు
నేర్చుకున్నాం కదా, అలాగే వచ్చే వీడియోలో 3 శ్లోకాలు నేర్చుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.